గోమహత్యానికి పురాణాల ప్రకారం చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు గోమహత్యం చదవడం వల్ల మీకున్న బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దేవతలు సైతం గోమహత్యాన్ని పఠించేవారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే గోమహత్యం గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం రండి. దేవతల భార్యలందరూ కలిసి ప్రాతకాలంలో లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగపోవును కృష్ణ అని అడిగారు. పొద్దుటే లేచి గోమహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారం దొంగిలించిన పాపము, ఎరిగి ఎరుగక చేసిన పాపము అంతా కూడా పరిహారమవును. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్రగుళ్లల్లో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనం వచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు కలుగును. ఇక అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోమహత్యం పఠించిన పణతి వస్తుంది. ఎలాగ వస్తుంది, ఏ తీరును వస్తుంది కృష్ణ అంటే కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తొలుతూగుతూ వస్తుంది. ఇది విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తుంది.